నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ఎజ్రా అనే శాస్త్రి మరియు యాజకుడు బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ పునరుద్ధరణకు నాయకత్వం వహించాడు. దేవునికి విధేయత చూపించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ అన్యజాతి స్త్రీలతో వివాహాలు చేసుకుంటూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలలో ఉన్న దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ వారు ఆత్మీయంగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. ప్రజలు చేస్తున్న ఈ అపరాధాలను బట్టి ఎజ్రా చింతతో, శోకంతో, ఉపవాసంతో, ప్రార్థనతో దేవుని సమక్షంలో ఇశ్రాయేలీల కోసం అంగలార్చాడు. ఎజ్రా చేసిన పశ్చాత్తాపం ప్రజల గుండెలను కదిలించి వారి పాపాన్ని ఒప్పుకొని సర్ది చేసుకోవాలన్న నిర్ణయానికి ఇశ్రాయేలీలు వచ్చారు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలలో ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క అవిధేయత, పాపమును గూర్చి ఎజ్రా యొక్క హృదయ వేదనను మొదటిసారిగా చూడవచ్చు. వారు చేస్తున్న పాపములను చూసి ఆయన హృదయం పగిలిపోయినంతగా కుమిలిపోయి దేవునిని వేడుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చాడు. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా తానే పాపం చేయకపోయినా ఇశ్రాయేలీలు చేసిన పాపముల విషయమై వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఇది యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వ సేవను సూచిస్తుంది. పాపం పట్ల నిష్కలంక హృదయం కలిగినవాడు ఎజ్రా. అతని ఆత్మీయ బాధ ప్రజలను పశ్చాత్తాపానికి నడిపించింది. ఇది ఒక నిజమైన ఆత్మీయ నాయకునికి మార్గదర్శిగా మనం కూడా ఇటువంటి బాధ్యత కలిగిన క్రైస్తవునిగా సాటి విశ్వాసుల కొరకు, సంఘము కొరకు, సమాజం కొరకు ప్రార్థించే లక్షణం కలిగి ఉండాలి. ఆమేన్.